హాయ్ అందరికీ నమస్తే, అందరికీ గుడ్ మార్నింగ్. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్లోకి నేను 4 రకాల చట్నీలు చేసి చూపిస్తాను. ఈ 4 రకాల చట్నీలు ఇడ్లీకి కానీ, వడకు కానీ, దోశకి కానీ, ఆఖరికి పొంగనాలకు కానీ, దేనికైనా సరే మంచి రుచిగా ఉంటాయి అన్నమాట. అందుకే మీకు సింపుల్గా కొలతలతో సహా 4 చట్నీలు ఎలా చేయాలో మీకు చేసి చూపిస్తాను. అవేంటో తెలుసా? పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ, పుటానీ చట్నీ, అలాగే టమాటా చట్నీ. ఈ 4 రకాలు కూడా ఎలా చేస్తానో మీరు చూడండి. చాలామంది అడుగుతున్నారు కూడా, బాబాయ్ గారు రోజు చేసుకోవడానికి చట్నీలు చేసి చూపించమని అడుగుతున్నారు. అందుకనే మీకు 4 చట్నీలు కూడా ఒకేసారి మీకు 1 by 1 చేసి చూపిస్తాను. చూడండి, బ్రహ్మాండమైన టేస్ట్ ఉంటాయి అన్నమాట. ఏ దాంట్లోకైనా సరే, బ్రేక్ఫాస్ట్ ఏ ఐటెంలోకైనా సరే ఈ 4 చట్నీలతో తింటే అదర్స్ అంత రుచిగా ఉంటాయి. ఇంకా ఆలస్యం ఎందుకు, అన్నీ చేసేద్దాం. ఫస్ట్ పల్లీ చట్నీ చేసుకుందాం. ఓకే, కావాల్సిన పదార్థాలండి: 1 గ్లాస్ పల్లీలు, 8 పచ్చిమిరపకాయలు, ఇంత చింతపండు, 1 చెంచా జీలకర్ర, 4 ఆకులు కరివేపాకు. ఇవ్వండి మన పల్లీల చట్నీ కావాల్సిన పదార్థాలు. ముందుగా కళాయి వేడెక్కిన తర్వాత ఈ పల్లీలు వేయించుకుందాం. ఓకే, పల్లీలు వేగాయండి. దీన్ని ఒక చాట్లోకి తీసుకుని పొట్టు మొత్తం తీయకుండా, అంటే సగం పల్లీలకి మాత్రమే పొట్టు పోయేటట్టుగా తీసి పక్కన పెట్టుకోవాలి. ఓకే, ఇదిగో చూశారు కదా, పొట్టు మొత్తం తీయకుండా సగం తీస్తే సరిపోతుంది. 1 చెంచా నూనె వేసుకొని ముందుగా పచ్చిమిరపకాయలు వేయించుకుందాం. ఈ పచ్చిమిరపకాయలు 1 నిమిషం పాటు వేగాక 4 ఆకులు కరివేపాకు, కొంచెం చింతపండు, 1 చెంచా జీలకర్ర ఇవన్నీ వేసుకుని ఒక్కసారి అలా కలిపి రుచికి సరిపడా ఉప్పు వేసుకుని బాగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. చూసారుగా, ఇప్పుడు ఈ పల్లీలు, వేయించుకున్న పచ్చిమిరపకాయలు అన్నీ కలిపి మిక్సీ పట్టుకొని ఒక బౌల్లో తీసుకుంటే మన పల్లీల చట్నీ రెడీ. ఇదిగోండి, పల్లీల చట్నీ రెడీ. ఇప్పుడు కొబ్బరి చట్నీ చేద్దాం. ఓకే, 1 కొబ్బరికాయ మొత్తాన్ని ఈ విధంగా కోసి పెట్టుకోండి. అలాగే 8 పచ్చిమిరపకాయలు, 1 కొబ్బరికాయకి సగం గ్లాసు పుట్నాలు తీసుకోవాలి. అలాగే 4 ఆకులు కరివేపాకు, 1 చిన్న అల్లం ముక్క ఈ విధంగా కోసుకోవాలి. 1 చెంచా జీలకర్ర. ముందుగా 1 చెంచా నూనె వేసుకుని పచ్చిమిరపకాయలు 1 నిమిషం పాటు వేయించుకుందాం. కరివేపాకు, అల్లం ముక్కలు ఒక్కసారి అలా వేయించుకుని చెంచా జీలకర్ర, వెంటనే పుట్నాలు కూడా వేసేసుకుందాం. ఇది 1-2 నిమిషాలు బాగా వేయించుకుని రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం. ఒక్కసారి అలా కలుపుకొని దించేసుకుందామండి. కొబ్బరి వేయించాల్సిన అవసరం లేదండి, గుర్తుంచుకోండి. ఇదిగో చూశారు కదా, ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకుంటే మన కొబ్బరి చట్నీ రెడీ. మూడోది పుట్నాల చట్నీ చేసేద్దాం. కావాల్సిన పదార్థాలండి: 1 గ్లాసు పుట్నాలకి 8 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, చిన్న అల్లం ముక్క, 1 చెంచా జీలకర్ర, ఇంత చింతపండు. 1 చెంచా నూనె వేసుకుని 1 నిమిషం పాటు పచ్చిమిరపకాయలు వేయించుకుందాం. కరివేపాకు, చింతపండు, అల్లం ముక్కలు ఒక్కసారి అలా కలుపుకొని 1 చెంచా జీలకర్ర, పుట్నాలు కూడా వేసుకుని బాగా కలుపుకుందాం. ఇది 1-2-3 నిమిషాల పాటు వేయించుకొని రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని కలుపుకుందాం.
అంతేనండి. బాగా కలిపేసుకుని ప్లేట్లోకి తీసేసుకుందాం. దీన్ని ఫటాఫట్ మిక్సీ చేసుకుంటే చకాచక్ చట్నీ రెడీ అనమాట. ఇదిగోండి పుట్నాల చట్నీ రెడీ. 4వది పచ్చిమిర్చి టమాటా చట్నీ చేసేద్దాం పదండి. కావాల్సిన పదార్థాలండి: ఒక 20 పచ్చిమిరపకాయలు, 4 చిన్న టమాటా ఇలా ముక్కలు కోసుకోవాలి. అలాగే 3 మీడియం సైజు ఉల్లిపాయలు కూడా ఇలాగే ముక్కలు కోసుకోవాలి. ఒక 6 ఒలిసిన వెల్లుల్లిపాయ రెబ్బలు, ఈ మాత్రం చింతపండు, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, 1 చెంచా జీలకర్ర. ముందుగా చెంచాన్నర నూనె వేసుకుందామండి. ముందుగా ఉల్లిపాయలు వేసుకుని వేయించుకుందామండి. ఉల్లిపాయలు ఈ మాత్రం వేగాక టమాటా, పచ్చిమిరపకాయలు, చింతపండు కూడా వేసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా అంతా వేగిన తర్వాత ఒలిచిపెట్టుకున్న వెల్లుల్లిపాయ రెబ్బలు, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, అలాగే 1 చెంచా జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా వేయించుకుందాం. కాస్తంత నీళ్ళు పోసుకొని టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ మెత్తబడే వరకు వేయించుకుందాం. అన్నీ మెత్తబడినాయండి. ఇప్పుడు పక్కకు తీసుకొని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి. మొత్తం చల్లారాలండి. చల్లారిన తర్వాతే రుబ్బుకోవాలి. పూర్తిగా చల్లారిపోయిందండి. ఇప్పుడు రోట్లో వేసుకుని రుబ్బేసుకుందాం. హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్, ఈ పేటకు నేనే మేస్తిరి, నిరుపేదల పాలిటి పెళ్ళిది, కాయ కష్టం ఎరగని వాళ్లకు ఖబర్దార్ గస్తే అనేనే ముఠా మేస్తిరి, అనేనే ముఠా మేస్తిరి. హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్, హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్. ఇలాంటి కారం పచ్చడి రుబ్బేటప్పుడు మంచి పాట వేసుకుంటే భలే మజాగా ఉంటుందండి కదా. ఇదిగో చూసారండి, ఈ విధంగా నలగాలి. ఇప్పుడు తీసి ఒక బౌల్లో వేసుకుందాం. ఇక్కడితో 4 చట్నీలు తయారు చేయటం పూర్తయిందండి. ఇప్పుడు వీటికి తాలింపు వేసుకుందాం. 3 చెంచాల నూనె, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు. ఈ తాలింపు వేయించుకుని పచ్చిమిర్చి టమాటా చట్నీ తప్ప మిగతా 3 చట్నీల్లో సమానంగా వేసుకుందాం. పల్లీ చట్నీ అద్భుత. కొంచెం కారం ఉందండి, అయినా కానీ సూపర్గా ఉంది.
కొబ్బరి చట్నీ కమ్మగా ఉంది. అబ్బా బుర్ర పాడు సూపర్గా ఉన్నాయి కాంబినేషన్. చూసారా 4 చట్నీలు, 4 రకాల చట్నీలు, వేడి వేడి ఇడ్లీ పైన నెయ్యి వేసుకుని ఒక్కో చట్నీ ఇలా ముక్క నిండా ముంచుకొని తింటుంటే అబ్బా స్వర్గమే. ఇది ఉందో చూసారండి, దీన్ని ఇలా తీసుకుని అబ్బా ఇది పొంగనాల్లోకి కానీ దోశల్లోకి కానీ ఈ పచ్చిమిరపకాయ టమాటా చట్నీ తింటే ఉంటుందండి, బుర్ర పాడెక్కి మెంటలైపోవాల్సిందే. ఆహా సూపర్గా ఉందండి. ఇలా మిరపకాయ ఉందండి చూసారా, దీన్ని ఇలా పిండుకొని ఈ ముక్కకి ఇలాగే పెట్టుకొని నిండా చట్నీ తీసుకుని అబ్బాబ్బాబ్బాబ్బా సూపర్. అబ్బా ఫస్ట్ క్లాస్ అయిన 4 చట్నీలు వేడివేడి ఇడ్లీ కాంబినేషన్తో ఈరోజు నాకు మంచి బ్రేక్ఫాస్ట్ అయిపోయిందండి. మీరు కూడా తప్పకుండా ఇలాగే ట్రై చేయండి. చాలామంది అడిగారు బాబాయ్ గారు చట్నీలు చేసి చూపిమని, అందుకే మీకు 4 చట్నీలు ఒకే వీడియోలో చేసి చూపించాను. చక్కగా విడమర్చి దేనికైతే సపరేట్గా చెప్పాను. ఇదే కొలతలతో చక్కగా మీరు చేసుకుంటే మీకు నచ్చిన చట్నీ నచ్చిన టిఫిన్కి చేసుకుని తినొచ్చండి. హ్యాపీ అండి. ఓకే, మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే బాయ్.